13 గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన ఒక వ్యక్తి. జాబ్స్ ఇది 14వ జాబ్ కదా. సో 13 జాబ్స్ లైన్ గా చెప్పండి, ఏ జాబ్? సో అంటే ఇప్పుడు ఎస్టీ కేటగిరీలో మొత్తం ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే అసలు ఎన్ని గంటలు చదువుతావు నువ్వు డైలీ? టిపికల్ యాస్పిరెంట్ లాగా డైలీ 8 hours 10 hours అలా ఏం లేదు. అన్ని నార్మల్గా సినిమాలు చూస్తా, గేమ్స్ ఆడతా. అంటే ఎట్లా ఉంటుండే అంటే మీరు చదువుకున్నప్పటి నుంచి ఇంట్లో ఎంతమంది, మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? అంటే 2012లో డాడీ బావిలో పడి చనిపోయారు అనమాట, అంటే ఈత రాక. ఓకే. మదర్కి 2021లో బ్రెయిన్ సర్జరీ అయిందనమాట, క్యాన్సర్. ఓకే. ఇక అప్పటి నుంచి అన్న మొత్తం ఇక తన భుజాల మీద నడిపించాడు మొత్తం ఫ్యామిలీని. నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు మౌంట్ కిలిమంజారో ఉంటుంది కదా, మౌంట్ కిలిమంజారో సబ్మిట్ చేశా. ఓకే. మౌంట్ కిలిమంజారో సబ్మిట్ చేసినప్పుడు ఏకే ఖాన్ సార్ అని చెప్పేసి మా సొసైటీకి ప్రెసిడెంట్, అప్పుడు టెంపుల్ సొసైటీ ప్రెసిడెంట్. ఓకే. ఇంకా షెఫ్యూల్లా సార్ ఐఎఫ్ఎస్ సెక్రటరీ. ఇప్పుడు అతను చెప్పాడు అనమాట, అసలు యూపీఎస్సీ జర్నీలా ఉంటుంది, ఒక ఐఏఎస్ ఎంత బాగా చేయొచ్చు, ప్లస్ ఒక ఐపీఎస్ పవర్స్ ఏంటో చెప్తే అప్పుడు స్టార్ట్ అయింది. నేను కూడా యూపీఎస్సీ ట్రై చేద్దామని అప్పుడు స్టార్ట్ అయింది. సో అంటే సారే మొత్తం సపోర్టా మీకు? ఫైనాన్షియల్గా మొత్తం నా ఫీజు విషయంలో, స్టడీ ఎడ్యుకేషన్ ఏం చదవాలి అనేది ఏకే ఖాన్ సార్ చూసుకుంటారు. ఓకే. చిన్న ఏజ్లో డిఎస్పీ కొట్టడం జరిగింది కదా, 22 సంవత్సరాలు. సార్ అంటే నాకు తెలిసి ఇప్పుడు చదువుకునేటప్పుడు హాస్టలే, 7th నుంచి 10th వరకు హాస్టలే, ఇంటర్ హాస్టలే, అవునా? సో ఇప్పుడు డిగ్రీ హాస్టలే, అంటే చదువుకుంటూ ఇక్కడ మీరు ప్రిపేర్ అవుతా ఉన్నారు యూపీఎస్సీ. సో ఇది మొత్తం హాస్టలే. అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండి చదువుకున్నప్పుడు అంటే ఫ్యామిలీ గుర్తుకొస్తూ ఉంటుందిగా. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎవరైనా వేరే వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు, పేరెంట్స్ వచ్చి వాళ్ళని అంటే వేరే నాతో పాటు ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చి తినిపిస్తారు అనమాట. నాకేంటంటే మా పేరెంట్స్ రారు, పొలం పొలి ఆల్వేస్ పొలం పొలి ఉంటాయి వాళ్ళకి. అంటే అప్పుడు అనిపించేది. సో నేనేం బిలీవ్ చేస్తా అంటే టైంని బట్టి దేవుడు ప్రజెంట్ అవుతాడు ఇన్ ద పవర్ ఆఫ్ మనుషులు అన్నట్టు. ఇది నేను నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. నాకు ఎప్పుడైతే నేను కంప్లీట్ డౌన్ఫాల్లో ఉంటానో ఎవరో ఒకరి నుంచి హెల్ప్ చేస్తారు అనమాట. సో నాకు ఏంటంటే, అంటే ఒక గిరిజన బిడ్డగా నువ్వు జాబ్ కొట్టడం జరిగింది. సో అంటే గిరిజన బిడ్డలకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏమని చెప్తావు? ఇప్పుడే మా కమ్యూనిటీ అంటే లైక్ స్టార్ట్ అయింది గ్రో అవ్వడం. అంటే వాళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఏంటంటే మమ్మల్ని బయటకు వస్తే మమ్మల్ని ఏమనుకుంటారో, అంటే ఎవరైనా డిమోటివేట్ చేస్తారు, అలా భయపడుతుంటారు అనమాట. వాళ్ళు ఎంత ఉన్నా సరే బయటికి రావడం కష్టం అవుతుంది. సో నేనేమంటా అంటే చదువు ఒకటే వాళ్ళని బయటికి తీసుకురాగలదు. వేరేది ఏం చేసినా సరే, ఎన్ని ర్యాలీలు చేసినా, ఏం చేసినా సరే, ఎన్ని రైడ్స్ చేసినా సరే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మన దగ్గర ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ గురించి నేను తెలుసుకున్న తర్వాత నేనే ఫస్ట్ షాక్ అయ్యా. సో ఆ పర్సన్ ఎవరో కాదు, ధరావత్ భాస్కర్. సో 13 గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన ఒక వ్యక్తి. అదేవిధంగా యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఏసీగా సో ఆల్ ఇండియా 58వ ర్యాంకు, అదేవిధంగా ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు కొట్టిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సో నమస్తే బ్రో. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారు? బాగున్నా అన్న. కాదు, ఇంత డల్గా ఉన్నావేంది? ఇంత పెద్ద జాబ్ కొట్టి. డల్గా ఏం లేదన్న, యాక్టివ్ అంతేనా? సో అంటే పని ఇంపార్టెంట్ అని అంటారా, అంతేనా? అంతేనా. సో అంటే మనం ఓవర్ యాక్టింగ్ అది ఇది అవసరం లేదు, జస్ట్ మన పని ఏందో మనం చూసుకోవాలని అంటారు, అంతేనా? కామ్ అండ్ కంపోజ్డ్గా, అంతేనా? సో అంటే ఇట్లాంటి వాళ్ళే అసలు ఇన్ని జాబ్స్ కొట్టిరంటే నేను షాక్ అయినా. సో నాతో ఫస్ట్ వచ్చి మాట్లాడుతున్నాను, బ్రో చాలా సైలెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది బ్రో ఇంత మాట్లాడుతున్నావు అంటే, అంత పనిచేసే వాళ్ళది ఇట్లాగే ఉంటుంది బ్రో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో 13 జాబ్స్ ఎట్లా కొట్టిరు బ్రో అసలు? అంటే కామన్ ప్రిపరేషన్, అంటే యూపీఎస్సీ స్టార్ట్ చేశాను కదా. యూపీఎస్సీ నేను డిగ్రీ ప్లస్ ఐఎస్ఓ స్టార్ట్ చేశాను. అంటే నేను డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో. ఓకే. సో యూపీఎస్సీగా అన్ని సిలబస్ కవర్ చేస్తుంది కదా. సో అలా కవర్ చేసే దాంట్లో ప్రతి చిన్న ఎగ్జామ్ అన్ని కవర్ అయిపోయాయి. సో నేను ఇప్పుడు నేను ఫస్ట్ రాసిన గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ తెలంగాణ కానిస్టేబుల్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి రాశాను. సో ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. తర్వాత ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే, అంటే మళ్ళీ వెళ్ళాలా వద్దని ఒక డైలమా వస్తుంది కదా. అప్పుడే స్టార్ట్ అయింది యూపీఎస్సీ కానిస్టేబుల్ రెండింటి మధ్యలో డైలమా అని ట్రై చేసా. అది కానిస్టేబుల్ అయింది. దెన్ ఆఫ్టర్ ఇక ఒకటి మా సార్ వాళ్ళు చెప్పిన ఏం ఫిక్స్ అయ్యా అంటే, ప్రతి ఎగ్జామ్స్ ట్రై చేయాలి. అంటే వెళ్తామా లేదా పక్కన పెడితే ట్రై అయితే చేయాలి. ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది, అంటే మనం చదివింది ఎంత వర్త్ అనేది.
సో అలా రాసా. ఆల్మోస్ట్ ఇప్పుడు కౌంట్ చేసుకుంటే 13-14 జాబ్స్ ఉంటాయి. ఓకే, ఇక 14th జాబ్ అసిస్టెంట్ కమాండెంట్. ఓహో ఇదా ఇప్పుడు యూపీఎస్సి సిఏపిఎఫ్ది? ఓకే, ఇది డిఎస్పీ ఈక్వల్ స్టేట్ కేటగిరీలో డిఎస్పీ ర్యాంక్ వస్తుంది. ఓకే, స్టేట్ కేటగిరీలో మన స్టేట్ పోలీస్ ర్యాంకింగ్లో చూస్తే డిఎస్పీ ర్యాంక్ వస్తుంది. ఓకే, అంటే ఈ 13 జాబ్స్ ఇది 14వ జాబ్ కదా? ఇది సో 13 జాబ్స్ లైన్గా చెప్పండి, ఏ జాబ్? ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ రాసింది తెలంగాణ కానిస్టేబుల్. ఓకే, దాని తర్వాత ఎస్ఎస్సిలో ఏంది సిహెచ్ఎస్ఎల్. ఓకే, తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ డిగ్రీ మొన్న రీసెంట్గా రాసా. ఓకే, సిజిఎల్ టైర్ 1 టైర్ 2 క్లియర్ చేసా కానీ టైపింగ్ టెస్ట్లో పోయింది. ఓకే, దాని తర్వాత ఎస్ఎస్సి సిపిఓ ఢిల్లీ పోలీస్ ఎస్ఐ అది 2 times క్లియర్ అయింది. తర్వాత ఎస్ఎస్సిలోనే హెడ్ కానిస్టేబుల్ మినిస్టేరియల్ ఉంటుంది ఒకటి, ఓకే, అదొకటి. తర్వాత రైల్వేలో ఎన్టీపీసీ ఓకే, మళ్ళీ స్కిల్ టెస్ట్లో పోయింది, అంటే టైపింగ్ రాక అది పోయింది. దాని తర్వాత యూపీఎస్సీ సిఏపిఎఫ్ 2024లో అటెంప్ట్ ఇచ్చా, ఇంటర్వ్యూకి వెళ్ళా. కానీ అక్కడ ఫైనల్ లిస్ట్లో 4 marks మిస్ అయింది ఫస్ట్ అటెంప్ట్లో. మళ్ళీ యూపీఎస్సీ సిడిఎస్ ఒకసారి క్లియర్ అయింది. ఆ సిడిఎస్ నాకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది కదా, నెక్స్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ బెంగళూరు వెళ్ళాల్సి ఉండే, అది అటెండ్ అవ్వలేదు. కానీ ఎగ్జామ్ అంతా క్లియర్ అయింది. దెన్ ఆఫ్టర్ ఇది మన సిఏపిఎఫ్ మళ్ళీ 2025 సిఏపిఎఫ్ 2025 ఫైనల్ లిస్ట్ ఇప్పుడు అవ్వాలి, వెళ్ళాలి. ఓకే, సో ఇవన్నీ క్వాలిఫై అవ్వకుండా వచ్చినావు? క్వాలిఫై అవ్వకుండా వచ్చా. ఓకే, అంటే ఇప్పుడు ఈ యూపీఎస్సీ సిఏపిఎఫ్లో ఏసీలో అంటే 58 ర్యాంక్ కొట్టడం జరిగింది కదా? సో ఎట్లా అనిపిస్తుంది ఆల్ ఇండియా 58 ర్యాంక్ అంటే? అది సర్ప్రైజ్ బ్రో. నేనేమనుకున్నా అంటే డెఫినెట్లీ ఇన్ లిస్ట్ ఉంటా అనుకున్నా, బట్ 58 ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నాకు అప్పుడు అంటే ఇంటర్వ్యూ మన యూపీఎస్సీ ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం కదా, అప్పుడు ఇంటర్వ్యూ జరిగిన దానికి ప్లస్ నా స్కోర్స్ అవి చూసుకుంటే డెఫినెట్లీ ఈసారి ఇన్ లిస్ట్ అవుతా అనుకున్నా. ఇన్ లిస్ట్ అని ర్యాంక్ అనేది చాలా సర్ప్రైజ్, నేను కూడా చాలా హ్యాపీ 58 ర్యాంక్ అనేది. సో అంటే ఇప్పుడు ఎస్టీ కేటగిరీలో మొత్తం ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అదే నిన్న అది స్కోర్ కార్డ్ వదులుతారు కదా, స్కోర్ కార్డ్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఒక పీడిఎఫ్ వదులుతారు, యూపీఎస్సీ రిలీజ్ చేశారు. దాంట్లో చూస్తే ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ఉంది. ఆల్ ఇండియా ఫస్ట్. సో అంటే అసలు ఎన్ని గంటలు చదువుతావు నువ్వు డైలీ? నేను టిపికల్ యాస్పిరెంట్ లాగా డైలీ 8 hours 10 hours అలా ఏం లేదు. అన్ని నార్మల్గా సినిమాలు చూస్తా, గేమ్స్ ఆడతా, ఓకే, రన్నింగ్ చేస్తా, అంటే పొద్దున గ్రౌండ్ అన్నీ చేసి ఏదో కామన్ రొటీన్ లాగా ఒక 5-7 hours అంతే. ఓకే, చిల్గా అంటే లైక్ మూవీస్ చూసుకుంటే చదువుతా. అలా మూవీస్ చూసుకుంటే చదువుతా అంటే చదువుతా, ఒకవేళ బోర్ కొడితే వెంటనే మూవీకి వెళ్ళిపోతాం, నేను మా సార్ మా ఇంకో ఫ్రెండ్. ఓకే, అంటే ఎక్కువ మీకు అంటే ఇప్పుడు మీరు సార్ అన్నారు కదా, ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తారు మీకు? నాతో మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు మా క్యాంపస్లో జాయిన్ అయ్యారనమాట. అతను ఐఐటి ధన్బాద్ నుంచి, ఓకే, అరుణ్ సార్ అని చెప్పేసి. సో అతను ఎలా అంటే మాకు డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడు చాలా క్లోజ్ అయ్యారు. అతను కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడు, మోస్ట్లీ ఈసారి క్లియర్ అవ్వచ్చు. సో సార్ ఏంటంటే ఒక ఫ్రెండ్ లాగా అనమాట, అంటే మా క్యాంపస్ ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ మాకు సార్ అతను. ఓకే, సో అతను ఎలా అంటే ఫ్రెండ్లీగా, అంటే ఏమైందంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు మోస్ట్లీగా యూపీఎస్సీ చాలా టఫ్ అనిపించేది. అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ తర్వాత ఆన్సర్ రైటింగ్, ఎంసీక్యూ సాల్వ్ చేయడము అయ్యేవి కావు అనమాట. అంటే నేనేమనుకున్నా అంటే అప్పటికి కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది, ఇక యూపీఎస్సీ మేబీ క్విట్ అవుతుండొచ్చు నేను అనిపించింది. కానీ ఆ సార్ వచ్చాక ఏమైందంటే మారుస్తారు అనమాట, లైక్ చెప్తారు కదా ఒక్కొక్క మెంటర్ ఒక్కొక్క టీచింగ్ స్టైల్ ఉంటుంది కదా, చాలా కనెక్ట్ అయ్యాం సార్కి. ఆ సార్ మళ్ళీ బ్యాక్ టు ది యూపీఎస్సీ తీసుకొచ్చారు, ఇప్పటికీ స్టిల్ కాంటాక్ట్లో ఉంటారు. ఓకే, బాగా చదివిస్తారు. ప్లస్ మా క్యాంపస్లో కూడా ఉన్న సార్ వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అంటే వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు, అలా వీక్లీ ఎగ్జామ్స్ పెట్టి అలా ఇలా. అంటే ఈ ఎగ్జామ్ రాయాలి ఎట్లా అనుకున్నారు? ఇప్పుడు 58th ర్యాంక్ వచ్చింది కదా, ఎట్లా అనుకున్నారు ఈ ఎగ్జామ్కి? అంటే సార్ వాళ్ళే చెప్పారా లేకుంటే మీకు ఐడియా ఉండేనా? అదేమైందంటే మా క్యాంపస్లో దీపక్ సార్ అని ఉంటాడు, అతను ఎక్స్ ఆర్మీ. సో ఆ సార్ ఏమన్నారంటే బెటర్ ఒకసారి ట్రై చేసి చూడు, ఒక అసిస్టెంట్ కమాండెంట్ జాబ్ ఉంటుంది, బాగుంటుంది, దానికి పర్క్స్ చాలా బాగుంటాయి, వచ్చిన తర్వాత వెళ్ళాలి లేదా తర్వాత డిసైడ్ చేద్దాం, ఫస్ట్ అయితే ట్రై చేయమన్నారు. సరే సార్ ట్రై చేస్తా అని చెప్పేసి అతని సార్ ఏమన్నాడంటే హిందీలో మాట్లాడతారు కదా, జానేకా కూర్చునే బేటా దేఖ్లేంగే అలా అన్నారు అనమాట. ఓకే, సరే సార్ అని చెప్పేసి వెళ్ళా. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు. సో ఎగ్జామ్ క్లియర్ అయింది, తర్వాత తెలుసుకున్నా అసలు జాబ్ ఏంటి అనేది. సో నాకు కూడా అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, అరే సిఏపిఎఫ్ కూడా బాగానే అంటే మంచి ఎగ్జామే, ఒక 8-9 years ఆగితే అది కూడా ఈక్వల్ టు ఐపీఎస్ అయిపోద్ది. అంటే ఐపీఎస్ అవ్వాలంటే డైరెక్ట్ కాకుండా ఈ రూట్లో కూడా ఐపీఎస్ అయిపోవచ్చు. ఓకే, సో అని చెప్పేసి సిఏపిఎఫ్ ఇంట్రెస్టెడ్ అని సిఏపిఎఫ్ ఇక ఫస్ట్ అటెంప్ట్ అవ్వలేదు, మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో క్లియర్ అయింది. ఓకే, అంటే ఈ డిఎస్పీ తర్వాత మనం ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి ప్రమోషన్ వచ్చి ఐపీఎస్కి వెళ్ళిపోవచ్చు, ఈక్వల్ టు ఐపీఎస్ అయిపోద్ది. ఓకే,
అంటే మీకు ర్యాంక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి మీరు చెప్పడం జరిగింది? అంటే 58 ర్యాంక్ రాగానే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశారు? ర్యాంక్ రిజల్ట్ చూసిన వెంటనే మా అన్నకు కాల్ చేశా. ఓకే. అంటే హీఈస్ ద సోల్ కదా. ఓకే. అంటే ఈ రోజులు కూడా అలా బ్యాక్ ఉండి ఇప్పుడు ఒకసారి తిట్టలేదు, సైలెంట్ ఉంటాడు, ఏమో అన్నాడు. సో అన్నకు వెంటనే కాల్ చేసి, అన్న ఈ సిఏపిఎఫ్ రిజల్ట్స్ వచ్చాయి, ఆల్ ఇండియా ర్యాంక్ 58 వచ్చింది అన్నాడు. అలా అన్నా నేనే. అలా అనగానే అన్న ఏమన్నాడంటే, డ్యూటీ ఎక్కడ ఉంటుందిరా అన్నాడు. ఐటీబీపీ వస్తుంది నాకు. సో ఐటీబీపీ కాబట్టి మోస్ట్లీ మన ఉత్తరాఖండ్ బార్డర్ సైడ్ ఉంటుందంటే అంత దూరం వద్దురా అని ఫస్ట్ డైరెక్ట్ వద్దనేసాడు. వద్దు వేరే ఏదైనా చూసుకుందాం అన్నాడు. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసా, స్టిల్ ఎక్స్ప్లెయిన్ చేసా, కాదు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే, సరే ఇప్పుడు ఒప్పుకున్నాడు, సరే వెళ్దాం చూద్దామని. ఓకే, వెళ్ళాం చూద్దామని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. ఇప్పుడు అంటే ఎట్లా ఉంటుండే, అంటే మీరు చదువుకున్నప్పటి నుంచి ఇంట్లో ఎంతమంది, మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? అంటే డాడీ లేరు. అంటే 2012లో డాడీ బావిలో పడి చనిపోయారు అనమాట, అంటే ఈత రాక. ఓకే. దెన్ ఆఫ్టర్ ఇక మా మదర్ అన్న వాళ్ళు చూసుకున్నారు. మదర్కి 2021లో బ్రెయిన్ సర్జరీ అయిందనమాట, క్యాన్సర్. ఓకే. ఇక అప్పటి నుంచి అన్న మొత్తం ఇక తన భుజాల మీద నడిపించాడు మొత్తం ఫ్యామిలీని. ఇద్దరు అక్కలకి మ్యారేజ్ చేయడము, ప్లస్ అప్పుడున్న ఉంటాయి కదా చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్, అవన్నీ అన్నని చూసుకున్నాడు. నన్ను చదివించాడు, ప్లస్ అక్క వాళ్ళని కూడా చదివించాడు అన్న. అక్క వాళ్ళని చదివించిండు, నిన్ను కూడా చదివించిండు. అన్న పేరు? నర్సింహ్లో. అన్న ఏమన్నా చదువుకున్నా? అన్న ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నాడు. 8th క్లాస్లో డ్రాప్ అవుట్ అయ్యాడు. ఓకే. ఆ తర్వాత ఇక మా ట్రాక్టర్ ఉంటుంది కదా, విలేజ్ ట్రాక్టర్ నడపడం. సో అలా పొలం చేస్తాడు, ఇప్పటికి పొలంలో ఉంటాడు, కంటిన్యూ చేస్తున్నాడు. ఓకే. తర్వాత ఇక నేను స్కూలింగ్ వచ్చేసరికి మా ఫస్ట్ మా విలేజ్ స్కూల్ అనమాట. మా తండ అంటే మా ట్రైబల్స్ తండలో ఉంటాం కదా, సో పొమ్మెనాక్ తండ మాది. సో పొమ్మెనాక్ తండ నుంచి కలిహేర్ మండల్. సో అక్కడ నుంచి అక్కడికి 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళేవాళ్ళం మేము స్కూల్కి. నడిచి వెళ్ళాలి, నడిచి రావాలి. ఓకే. సో చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 3rd క్లాస్ ఇదే మా డైలీ రొటీన్. పొద్దున్న లేవాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి. మళ్ళీ వచ్చిన తర్వాత 4-4:30కి వచ్చిన తర్వాత మా విలేజ్ మా ఎవరికి వాళ్ళ బర్రెలు ఉంటాయి కదా మా విలేజ్లో. సో బర్రెలు తీసుకురావడము, వాటి కోసం గడ్డి కోయడము, అవి చేసేవాళ్ళం. ఓకే. స్కూల్ ఉన్నప్పుడే? స్కూల్ ఉన్నప్పుడు అది. ఓకే. ఇంకా నాట్లు వేసినప్పుడు నార్లు ఎత్తడం, ఆ పని. ఇక అంటే అటు ఫార్మింగ్ చేసుకుంటే చదివేళ్ళం చిన్నప్పుడు. తర్వాత ఇక 3rd క్లాస్లో ఉన్నప్పుడు డాడీ చనిపోయారు. డాడీ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మా అక్కకి పెళ్లి చేసాం, పెద్దక్కకి. సో పెద్దక్కకి పెళ్లి చేసిన తర్వాత మా బావ ఉంటారు కదా, అప్పుడు మా బావ కానిస్టేబుల్. మా బావ ఏం చేశారంటే, నేను చదివిస్తా అని చెప్పేసి నన్ను తీసుకెళ్లారు. సో అప్పుడు నేను అప్పుడు వరకు తెలుగు మీడియం అనమాట. ఓకే. సో తెలుగు మీడియం నుంచి అప్పుడు ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియంకి వచ్చా. ఫస్ట్ నేను అప్పుడు ఎట్లా అంటే, ఏ క్లాస్లో ఇది? 4th క్లాస్. 4th క్లాస్లో. ఓకే. 4th క్లాస్లో నేను ఇక ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది. సో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యేసరికి అక్కడ ఇక ఎలా చదివిటాను అంటే, ఇంగ్లీష్ వర్డ్స్ని తెలుగులో రాసుకొని అలా స్పెల్లింగ్స్ నేర్చుకోవడము, అలా ఇలా అప్పుడు ఇంగ్లీష్ స్టార్ట్ అయింది. తర్వాత 6th క్లాస్ సంగారెడ్డిలో మా మామయ్య చదివించుకున్నారు. అంటే ఎలా అంటే ఒకరి తర్వాత ఒకరు రెస్పాన్సిబుల్ తీసుకొని నా స్కూల్ మార్చేసి వాళ్ళు చూసుకుంటాం ఒక్కొక్క ఇయర్ అన్నట్టు. ఓకే. తర్వాత 5th క్లాస్లో ఎంట్రెన్స్ రాసా. యాక్చువల్ నేను ఈ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి కదా, గురుకుల్ స్కూల్స్కి ఎంట్రెన్స్ రాసా. రాలేదు, సీట్ రాలేదు. సీట్ రాకపోయేసరికి మామయ్య చదివించుకున్నారు. 6th క్లాస్ మామయ్య చదివించారు. అక్కడ సంగారెడ్డిలో BVM స్కూల్ అని ఉంటుంది, అక్కడ చదువుకున్నాం. అక్కడ చదివినప్పుడు రీమా టీచర్ అని ఉండేటోళ్ళు. ఆ మేడం చాలా అంటే లైక్ ఇంగ్లీష్ నేర్పించడంలో, అంటే ప్రతి చిన్న వర్డ్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడారు. అక్కడ కొంచెం ఇంగ్లీష్లో బేస్ అక్కడ కొంచెం స్టార్ట్ అయింది, అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత 6th క్లాస్లో 7th క్లాస్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాం మళ్ళీ, గురుకులంది. అప్పుడు రాస్తే టెంబ్రీ సొసైటీ ఉంటుంది, ఇప్పుడు మన గురుకులంలో టెంబ్రీస్ అనే సొసైటీ ఉంటుంది కదా, టెంబ్రీ సొసైటీలో కంది అని మా సంగారెడ్డి దగ్గరలో కంది బ్రాంచ్లో సీట్ వచ్చింది. అక్కడ సీట్ వచ్చినప్పుడు అక్కడ రూల్ ఏంటంటే, ఆ స్కూల్లో ఉర్దూ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ డెఫినెట్లీ తీసుకోవాలని రూల్ అప్పుడు. సో నా ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ 10th క్లాస్లో. అవునా? ఓకే. 7th క్లాస్లో వెళ్ళి నేను ఉర్దూ నేర్చుకున్నా. నా అలిఫ్ బేలు అక్కడ స్టార్ట్ చేసా. అంటే 7th క్లాస్లో బేసిక్ నుంచి స్టార్ట్ చేసి 10th క్లాస్లో ఉర్దూ ఫస్ట్ లాంగ్వేజ్తో పాస్ అయ్యా. ఉర్దూ మొత్తం వచ్చా ఇప్పుడు? ఉర్దూ చదవగలను. అవునా? అంటే మాట్లాడగలవా? మాట్లాడగలను. ఓకే. ఒక 2-3 ఏదైనా మాట్లాడు. అంటే ఈ జాబ్ కొట్టినందుకు ఎట్లా హ్యాపీగా ఉందో అది చెప్పు ఉర్దూలో. అంటే ఉర్దూ ఏంటంటే మొత్తం మాట్లాడడానికి హిందీలానే ఉంటుంది, వేరే స్క్రిప్ట్ మాత్రం వేరే ఉంటుంది. ఏదో ఒక్కసారి. ఏ इम्तिहान में काबिल होने के बाद बहुत खुश लग रहा है. ఓకే. హిందీ లాంటి సేమ్ ఉంటుంది. అంటే కొంచెం సేమ్ ఉంటుంది కదా, వర్డ్స్ కొంచెం మారుతాయి. మన హిందీలో ప్రతిదానికి హై పెడతాం, లాస్ట్లో హై అంటాం కదా, అక్కడ దాంట్లో హై ఉండదు. అలా 10thలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 9.5. 9.5. ఓకే. ఇంటర్మీడియట్ ఇక్కడ? ఇంటర్మీడియట్ దాని నెక్స్ట్ డే సేమ్ సొసైటీలో సంగారెడ్డిలో జూనియర్ కాలేజ్, మళ్ళీ రెసిడెన్షియల్.
అక్కడ మేము ఫస్ట్ ఇయర్ మాది ఎగ్జామ్ రాసాం, సెకండ్ ఇయర్ కోవిడ్ బ్యాచ్ అయింది. సో ఫస్ట్ ఇయర్లో 456 మార్క్స్ వచ్చాయి ఎంపీసీ. సెకండ్ ఇయర్లో కోవిడ్ వల్ల కరోనా వల్ల పాస్ అయిపోయినావు. అంటే 456 అది దాన్ని డబుల్ చేశారు. ఓకే. సో అలా చేయడం వల్ల అది 972 ఓవరాల్ మార్క్స్. ఓకే. దాని తర్వాత డిగ్రీ అంటే అప్పటికి నాకు ఏమైందంటే స్కూలింగ్లో ఉన్నప్పుడు నాకు యూపీసీ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఎలా అంటే నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు మౌంట్ కిలిమంజారో ఉంటుంది కదా, మౌంట్ కిలిమంజారో సబ్మిట్ చేశా. ఓకే. మౌంట్ కిలిమంజారో సబ్మిట్ చేసినప్పుడు ఏకే ఖాన్ సార్ అని చెప్పేసి మా సొసైటీకి ప్రెసిడెంట్, అప్పుడు టెంపుల్ సొసైటీ ప్రెసిడెంట్, ఇంకా షఫీలా సార్ ఐఎఫ్ఎస్ సెక్రటరీ. సో వాళ్ళతో పరిచయం అయిందన్నమాట. సో అప్పుడు నేను వెళ్ళేసి వచ్చా కదా, వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏకే ఖాన్ సార్ మాట్లాడారు మా స్కూల్లో. మాట్లాడినప్పుడు అప్పుడు అతను చెప్పాడు అనమాట, అసలు యూపీఎస్సీ జర్నీ ఇలా ఉంటుంది, ఒక ఐఏఎస్ ఇంత బాగా చేయొచ్చు, ప్లస్ ఒక ఐపీఎస్ పవర్స్ ఏంటో చెప్తే అప్పుడు స్టార్ట్ అయింది. నేను కూడా యూపీఎస్సీ ట్రై చేద్దామని అప్పుడు స్టార్ట్ అయింది. సో ఇంటర్ తర్వాత ఏమైందంటే ఇలా డిగ్రీతో పాటు ఇంటర్ చదవచ్చని మా బావ యూట్యూబ్లో చూసి తెలుసుకున్నారు. ఓకే. సో మా బావ తీసుకెళ్ళి కేపీ కాలేజ్లో జాయిన్ చేశారనమాట, కేపీ 21st సెంచరీ ఐఎస్ అకాడమీ అని. ఓకే. అది శంషాబాద్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. ఓకే. సో అక్కడ జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఏకే ఖాన్ సార్ ఉంటారు కదా, మళ్ళీ సేమ్ ఏకే ఖాన్ సార్ రిఫర్ చేశారు. అక్కడ క్యాంపస్ వాళ్ళకి చెప్పారనమాట, నా స్టూడెంట్ వస్తున్నాడు మీ దగ్గరికి, కొంచెం చూసుకోండి అని చెప్తే క్యాంపస్ వాళ్ళు కూడా సరే సార్ అని చెప్పి యాక్సెప్ట్ చేసి అడ్మిషన్ తీసుకున్నారు అలా. ఓకే. సో అంటే ఏకే ఖాన్ సార్ అంటే మాజీ ఐపీఎస్, అదేవిధంగా ఈ అంటే ఈ తెలంగాణ స్టేట్ డీజీపీ కూడా చేశారు. అదే తెలంగాణ స్టేట్ డీజీపీగా చేశారు. దాని తర్వాత మన ఈ బస్కి సంబంధించిన దానికి కూడా ఉండే కదా ఇన్ఛార్జ్గా చేశారనుకుంటా, డిపో దానికి చేశారని కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ చేశారు. ఆల్మోస్ట్ మన తెలంగాణ స్టేట్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ మూమెంట్లో ఏకే ఖాన్ సార్ చాలా ఫేమస్ అప్పుడు. అవును. సో అంటే సారే మొత్తం సపోర్టా మీకు? ఫినాన్షియల్గా మొత్తం నా ఫీజు విషయంలో, స్టడీ ఎడ్యుకేషన్ ఏం చదవాలి అనేది ఏకే ఖాన్ సార్ చూసుకుంటారు అన్నమాట. ఓకే. అంటే మొత్తం నువ్వు ఇంత పైకి రావడానికి మొత్తం అన్న సపోర్టే. సో అన్న గురించి ఏం చెప్తావు? అన్న గురించి అతను మా ఫ్యామిలీలో అంటే రియల్ హీరో అనిపిస్తుంది నాకైతే. అంటే మోటివేషన్ ఎప్పుడైనా డౌన్ అనిపిస్తే అన్న గుర్తు చేసుకుంటే చాలు. అంటే ఎలా అంటే అన్నకు మ్యారేజ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 19 years. అంటే అప్పుడు పెళ్లి చేసుకొని మా డాడీ చనిపోయినప్పుడు అన్నకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, ప్లస్ ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి. స్టిల్ గివ్ అప్ చేయలేదు, ఇప్పటికీ స్ట్రగుల్ చేస్తుంటాడు. మళ్ళీ ఎప్పుడు నవ్వుతూనే రిలాక్స్గా ఉంటాడు. అంటే అన్న ఫేస్ చేసిన దాని ముందు నేనెంత అని చెప్పేసి అంతే మోటివేట్ అనిపిస్తుంది అన్నం చూస్తే. ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళినా వెళ్ళా, ఒక 1 day వెళ్ళేసి వచ్చా. ఓకే. ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే అమ్మ కానీ, అన్నయ్య, వదిన, అక్క వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. అంటే వాళ్ళకు జాబ్ అనేది, అంటే వాళ్ళు డిఎస్పీ అంటే ఎంత పెద్ద జాబ్ అంటే తెలియదు వాళ్ళకి, స్టిల్ అర్థం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మావాడేదో పెద్దగా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఇలా మీ బావ ఏమంటుండే? పోలీస్ బావ చాలా హ్యాపీ, ఫైనల్లీ సార్ ఇప్పుడు నేను సార్ అంట అలా అంటాడు. ఓకే. వాళ్ళ సార్ వాళ్ళతో అందరితో కాల్ చేసి మాట్లాడిస్తున్నాడు, ఒకసారి మాతో మాట్లాడతారంట నీతో మాట్లాడిస్తున్నాడు. కాదు, ఇంత చిన్న ఏజ్లో డిఎస్పీ ఇది కొట్టడం జరిగింది కదా, 22 సంవత్సరాలు. సార్ అంటే నాకు తెలిసి ఇప్పుడు చదువుకునేటప్పుడు హాస్టలే, 7th నుంచి 10th వరకు హాస్టలే, ఇంటర్ హాస్టలే, అవునా? సో ఇప్పుడు డిగ్రీ హాస్టలే, అంటే చదువుకుంటూ ఇక్కడ మీరు ప్రిపేర్ అవుతా ఉన్నారు యూపీఎస్సీ. సో ఇది మొత్తం హాస్టలే. అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండి చదువుకున్నప్పుడు అంటే ఫ్యామిలీ గుర్తుకొస్తా ఉంటుందిగా, సో ఎట్లా అనిపిస్తుంది? నాకు గుర్తుకొచ్చినప్పుడు కొన్ని డేసే కదా, ఇంకొన్ని డేస్ ఒకసారి సెటిల్ అయితే మన ఫ్యామిలీ మనం ఎక్కడ ఉంటే మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకొన్ని డేస్ అలా పుష్ చేసుకోవాలి. ఓకే. అలానే పుష్ చేసుకోవాలి, గుర్తొస్తుంది కదా అప్పుడప్పుడు. అంటే ఎవరైనా వేరే వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు, పేరెంట్స్ వచ్చి వాళ్ళని అంటే వేరే నాతో పాటు ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చి తినిపిస్తారు అనమాట. నాకేంటంటే మా పేరెంట్స్ రారు, పొలం ఆల్వేస్ పొలం ఉంటాయి వాళ్ళకి. అంటే ఫార్మర్ 24/7 డ్యూటీలో ఉన్నట్టు వాళ్ళు డ్యూటీలో ఉంటే రారు. అప్పుడు అనిపించేది కొన్ని డేస్ ఇంకొన్ని డేస్ అలా పుష్ చేసుకునేవాడిని, మిస్ అవుతా. కానీ ఇక ఫైనల్లీ ఇక డేస్ వచ్చేసాయి కదా, ఇప్పుడు నా ఫ్యామిలీ నాతో పాటు తీసుకెళ్ళొచ్చు. అంటే నాన్న లేడు కదా, అంటే నాన్నని మనం మిస్ అయినావా? నాన్న మిస్ అయ్యారంటే మిస్ అవుతా, కాకపోతే ఆ ప్లేస్ రిప్లేస్ చేశారు. అంటే ఏమైందంటే అన్న వాళ్ళు ఆల్వేస్ అవైలబుల్ ఉండడము, అన్న, మామయ్య, బావ వాళ్ళు వీళ్ళందరూ ఎలా అంటే నాకు ఎలా అయిపోయిందంటే మేము ఉన్నాం కదా నీకు అంటే అది గుర్తు రాకుండా చేశారనమాట. ఓకే. అంటే వాళ్ళు ఆల్వేస్ అవైలబుల్ ఉండి ఏమున్నా సరే వచ్చి హాస్టల్లో కలవడము, ఎప్పుడు కాల్ చేసినా సరే మనీ కావాలా అంటే ఇచ్చిన ఇవ్వకుండా ఆ మాట బాగుంటుంది కదా, చెప్తారనమాట. ఏం కావాలన్నా మాకు అడుగు, ఏం కావాలన్నా అడుగు. నువ్వు అడుగు నేను హాస్టల్లో ఉంటే నాకేమంత అవసరాలు ఏమి ఉండవు కదా, రిలాక్స్ హాస్టల్లోనే ఉంటా, అక్కడే ఫుడ్ ఉంటుంది, అక్కడే అన్నీ ఉంటాయి, ఏమద్దు ఇక సరే అని చెప్తా చాలు ఇక అంతే. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు?
ఫ్రెండ్స్ మా క్లాస్ మొత్తం ఫ్రెండ్సే కదా. క్లాస్ మొత్తం ఫ్రెండ్సేనా? అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ఉంటుంది కదా, అంటే కొన్ని షేర్ చేసుకోవడం, కొన్ని పర్సనల్స్ కానీ ఎమోషనల్ ఉన్నప్పుడు కొన్ని షేర్ చేసుకుంటాం కదా అట్లా. అలా మా సార్ అరుణ్ సార్ ఉన్నా కదా, ఓకే. అరుణ్ సార్ ప్లస్ ఇంకోతను మహేశ్వర్ రెడ్డి అని ఉంటాడు. ఇద్దరు మేము ముగ్గురం ట్రై అనమాట. ఇంకా జాన్సన్ ఇంకా ప్రశాంత్, ఇలా 5 మెంబర్స్ తిరుగుతుంటాం ఆల్వేస్. ఇక మీ 5 మెంబర్స్ ఏమన్నా షేర్ చేసుకుంటాం. ఇక ఈ ప్రతి ఎగ్జామ్ కలిసి వెళ్ళి రాస్తాం అన్ని. ఇవే మా అందరికి ఒకవేళ ఎగ్జామ్ రాస్తే ఆల్మోస్ట్ అదే రేంజ్ మార్క్స్ వస్తాయి. ఓకే, అంటే కలిసి చదువుకుంటారా లేకుంటే? అంటే అలానే మా అందరి మెంట్స్ అలానే ఉంటాయి అనమాట. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు హాస్టల్లో ఉంటావా, ఈ సినిమాలకు దానికి దీనికి వెళ్తూ ఉంటారా థియేటర్స్కి? అప్పుడప్పుడు వెళ్తుంటాం. సో అంటే థియేటర్లో ఎప్పుడు లాస్ట్ మూవీ ఏది చూసినావు? ఇప్పుడు DC వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా. లాస్ట్ మూవీ రీసెంట్గా ఏదో చూసా. ఏది? చెన్నై లవ్ స్టోరీ. మరి మీ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? లవ్ స్టోరీ అంటే చిన్న అంతేం లేవు, హాస్టల్ కదా. చిన్నగా అంతేం లేవట, అంటే చిన్నగా ఏదో ఉంది అంటే స్కూల్లోనో ఇంటర్లోనో? అట్లేం లేదు, జస్ట్ హాస్టల్స్ కదా. ఎంజాయ్ చేస్తాం అంటే లైక్ స్పోర్ట్స్ క్యాంప్కి వెళ్తాం కదా. ఓకే. స్పోర్ట్స్ క్యాంప్ జస్ట్ చూడడం అంతే, జస్ట్ చూడడం. అంటే స్పోర్ట్స్ క్యాంప్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక 2 days లవ్ స్టోరీ వాళ్ళు నచ్చుతారు, చూస్తాం అంతే. అంటే ఉండదు, జస్ట్ హాయ్ హాయ్ అంచలో అంతేనా? సో నచ్చుతారు కానీ ఎక్కువ రోజులు కలిసి ఉంటారు కాబట్టి ఆ 2 రోజులు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అంటే మనం స్పోర్ట్స్లో అచీవ్మెంట్స్ ఉంటాయి కదా. మేము ఒకవేళ మెడల్ గెలిస్తే వాళ్ళు క్లాప్స్ కొట్టడం, వాళ్ళ మెడల్ కలిసి మేము క్లాప్స్ కొట్టడం, చలో బాయ్ అంతే. అంతేనా? అంటే ఇప్పుడు నువ్వు 22 years కదా, ఈ 22 yearsలో నువ్వు మొత్తం చదవడము ఇదే ఉండొచ్చు మొత్తం. అంటే ఎంజాయ్ చేసిన లైఫ్ ఉందా? ఎంజాయ్ చేసిన లైఫ్ అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ స్పోర్ట్స్ ఆడడం, గేమ్స్ ఆడడం. మార్నింగ్ లేస్తాం, గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కాంపిటీషన్స్, అంటే మార్నింగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్. అంటే మాది ఎలా అయిపోయిందంటే చదవడం అనేది ఎంజాయ్మెంట్ అని మాకు. ఎలాంటి పొద్దున్న లేస్తాం, ఎవరో కొత్త టాపిక్ తీసుకొస్తారు, దాని డిస్కషన్స్, దాని మీద డిబేట్ నడుచుకుంటా, దానిలో తిట్టుకోవడము, నవ్వుకోవడము, అదే ఎంజాయ్మెంట్. ఇక ఓకే, క్రేజీగా వెళ్ళిపోతాయి మా డేస్. ఎలా అంటే తెలియకుండా డే మొత్తం అయిపోతుంది. అంటే చదువుతాం ప్లస్ చదువుని ఎంజాయ్ చేస్తూ పోతాం, అంటే బర్డెన్ ఏం అనిపించదు. ఓకే. ఇప్పుడు ఎవరైనా తిట్టుకోవాలన్నా మేము కింగ్స్ని పేరుతో తిట్టుకుంటాం అనమాట. అదే అలెగ్జాండర్ ఇట్రా అంటే గుర్తుండడానికా? అంటే అది అలవాటు గుర్తుండే అలా ఆటోమేటిక్గా. ఇప్పుడు మనకు హిస్టరీలో తుగ్లక్ ఉంటాడు కదా, అవును. ఎవడైనా కొంచెం తీట పని చేస్తాడు, అది తుగ్లక్ ఇట్లా అట్లా పిల్లాడు, అరే తుగ్లక్ ఇక్కడ రానంటారు అలా. ఓకే. ఇంకోటి మన దాంట్లో జాన్సన్ ఉంటాడు, చాలా క్రేజీగా నవ్విస్తూ ఉంటాడు అలా. ఓకే. సో అంటే ఎంజాయ్మెంట్ అంటే ఇది ఒకటి. ఇంకా ఇంటి సైడ్, ఇక హాలిడేస్ ఇంటి సైడ్ వెళ్ళినప్పుడు అయితే ఇక పొలం పనులు ఎంజాయ్మెంట్. ఇది పొలం పనులు అన్ని చేస్తాను. చేస్తా ఆల్మోస్ట్. అన్న ఏ పని చెప్తే అది చేసి వస్తా. ఓకే. ఇక మా అన్న కూడా పెద్ద పనులు ఏం చెప్పాడు, మామూలుగా నాతో ఏది చెప్తాడు. ఓకే, సరే నీతో కానిది ఏది చెప్పు. నాతో కానిది ట్రాలీ వేసుకొని ట్రాక్టర్ నడపడం. ఓకే, అది కష్టం. అది ఇంకా రాలేదు. మామూలు ట్రాక్టర్ నడుపుకుంటే తీసుకెళ్తా కానీ ట్రాలీ వేసుకొని ఇంకా రాదు. ఓకే, అది రాదు, నేర్చుకోవాలి అది. అది కాకుండా పొలం పనులు అంటే నారేయడం సంథింగ్ ఇవి అంటారు కదా. నార అందిస్తా, మా వదిన వాళ్ళంతా నారేసి నన్ను నార అందిస్తా. తర్వాత నాట్లు ఇది కొట్టడం, నార పీకియడము. మామూలుగా మొక్కజొన్న వేసినప్పుడు నేను మందు చల్లుతా, వదిన మొక్కజొన్న సీడ్స్ వేస్తుంది, అన్న ముందు ట్రాక్టర్ నడిపిస్తాడు. అంటే ఎవరి వాళ్ళకి వర్క్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట పొలంలో. పొలం దగ్గర వెళ్ళాగానే ఫ్యామిలీ మొత్తం అంతే. అన్నయ్యకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలేనా? ఇద్దరు అబ్బాయిలు, నితిన్, హర్షిత్. ఎట్లా ఉంటారు బాబాయ్ తోటి? వాళ్ళు చిల్లు, నాతో వాడిగా నవ్వుకుంటూ ఉంటారు, నాతో జోక్స్ వేసుకుంటూ ఉంటాడు హర్షిత్. అది చిన్నోడైతే. ఓకే. ఏమంటాడంటే మాకు చెల్లి లేదు కాబట్టి నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని మాకు చెల్లి కావాలన్న బాబాయ్ అంటాడు. ఓకే. నేనంట టైం ఉంది లేరా అంటే తొందరగా అంటాడు. క్రేజీగా. ఎంత ఉంటుంది ఏజ్? ఆడిప్పుడు 4th class. ఓకే. సో మరి ఎప్పుడు పెళ్ళి? జాబ్లో జాయిన్ అయినాక లేకుంటే 20-30 ఎలా అంటే చూద్దాం, అంటే టైం తీసుకుందాం. మళ్ళీ ఇంకా టార్గెట్స్ ఉన్నాయి కదా, యూపీఎస్సీ క్లియర్ చేసిన తర్వాత. యూపీఎస్సీ కొట్టాలనుకుంటున్నావు? యూపీఎస్సీ కొట్టాలనుకుంటున్నా. ఓకే. అంటే స్టార్ట్ చేసింది యూపీఎస్సీ కోసం, మధ్యలో ఇప్పుడు యూపీఎస్సీ టార్గెట్ చేసామని మధ్యలో వేరే వస్తే వదలొద్దు కదా. ఓకే. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు డిఎస్పీ, నాకు తెలిసి డిఎస్పీ తర్వాత 5 years 10 years ప్రమోషన్ 8 years అలా పడుతుంది. 8 years అంటే 8 years తర్వాత ఐపీఎస్ ఎట్లాగా వస్తుంది కదా, అదే కదా. అంటే ఐఏఎస్ కొడదామనా లేకుంటే ఎట్లా? మళ్ళీ ఐపీఎస్ఏ కాకపోతే ఎంతైనా సివిల్ లైఫ్లో ఉండడం కొంచెం బాగుంటుంది కదా. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు సివిల్స్ రాసిన తర్వాత నువ్వు ఐఏఎస్ వెళ్ళాలనుకుంటావా, ఐపీఎస్ ఏది వచ్చినా ఓకేనా? ఐపీఎస్ అంటే ఏకే ఖాన్ సార్ ఐపీఎస్ కదా. ఓకే. ఇంకో ఏకే ఖాన్ సార్లా అవ్వాలని. అంటే ఏకే ఖాన్ సార్ ఏంటంటే అడిగారు అనమాట, ఏమవుతావురా నువ్వు సివిల్స్ తీసుకుంటావు అంటే నేను ఐపీఎస్ సార్ అన్నా. వై అన్నాడు.
ఐ లవ్ గన్స్ సార్ అని చెప్పా. అసలు అప్పుడు ఆ ఆన్సర్కి సార్ గన్స్ కోసం ఐపీఎస్కి వస్తావా, సిఏపిఎఫ్కి వెళ్ళు, మరి అక్కడికి కావాల్సిన గన్స్ ఉంటాయి అంటే. అవును, మరి ఇప్పుడు కూడా గన్ ఉంటుంది కదా నీ దగ్గర, కానిస్టేబుల్ దగ్గర కూడా ఉంటుంది కదా మరి. ఇప్పుడు గన్ మొత్తం గన్ ఇది పెట్టుకోవచ్చు ఇప్పుడు, డిఎస్పీ గన్స్ ఉంటాయి అంటే అలా అంటుంటా. కానీ ఐపీఎస్ ఏంటంటే సర్వీస్ చేయడం చాలా ఇష్టం, అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉండి ఆ యూనిఫామ్ ప్యాషన్ చాలా బాగుంటుంది. ఓకే, యూనిఫామ్ కోసం, యూనిఫామ్ ప్లస్ సర్వీస్ చేయడం రెండు. అంటే ఇప్పుడు నువ్వు రాష్ట్రం అన్నావు కదా, ప్రిలిమ్స్లో పోయింది అంటే ఏం తప్పు చేసినావు అనుకుంటున్నావు? అంటే నేను అప్పుడు ఏమైందంటే తప్పేం కాదు, నేను సిఏపిఎఫ్ ఇంటర్వ్యూలో ఉన్నా. మే 24th గల ఎగ్జామ్ ఉంది, నేను ఆల్రెడీ May 10, 12 వరకు ఇంటర్వ్యూలో ఉన్నా. ఓకే, సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇటు ఫిలిమ్స్ ప్రిపరేషన్ కొంచెం మేనేజ్ అవ్వడం కష్టం కదా, అంటే అంత ఈజీ ఎగ్జామ్ ఏం కాదు కదా. సో కొంచెం మేనేజ్ అవ్వలేదు, ఎట్లో మిస్ అయింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ చూస్తాను, నెక్స్ట్ అటెంప్ట్ పోతే ఒకవేళ ట్రైనింగ్లో ఉంటే ఆ నెక్స్ట్ అటెంప్ట్ కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ ట్రైనింగ్లో ఉన్నా కానీ మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు కదా, రాసుకోలేమా? రాసుకోవచ్చు, కాకపోతే ప్రిపరేషన్ కొంచెం ఒకవేళ ఇబ్బంది. ఓకే, అంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్ చూసుకోవాలి కాబట్టి ప్రిపరేషన్కి కొంచెం దానికి 100% ఇచ్చి ఓకే, దీనికి జస్ట్ ఒక చిన్న బ్రేక్ ఇవ్వాలి యూపీఎస్సీకి, తర్వాత మళ్ళీ బ్యాక్ అవ్వచ్చులే. ఓకే, సో అంటే భాస్కర్ డైలీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాడు, నైట్ ఏ టైంకి పడుకుంటారు? అంటే డైలీ అలా రొటీన్గా ఏముండదు, ఒక మెషిన్ లాగా అట్లేం ఉండదు. జస్ట్ నిద్ర ఎప్పుడు వస్తే అప్పుడు పడుకుంటా. అది ఒక 9 అవ్వచ్చు, లేకపోతే 11, 10, 12. ఒకవేళ మూవీ చూసామనుకోండి, మేము ముగ్గురు కలిసి చూస్తాం. మూవీ చూసినా సరే ల్యాప్టాప్ పెట్టేసి మూవీ చూస్తే లేట్. మార్నింగ్ అంటే మోస్ట్లీ గ్రౌండ్ వెళ్ళాలనిపిస్తే 5:30కి అలా లేస్తాం. అంటే మోస్ట్లీ 5:30, లేదంటే ఇక ఇష్టం వచ్చినంతసేపు పడుకుంటాం సార్తో పాటే. 8:30 వరకు, 9 వరకు కూడా పడుకుంటాం. అదే అంటే రిజిడ్గా షెడ్యూల్ ఏం పెట్టుకోమన్నమాట. రిలాక్స్గా చిల్గా చదవాలి, ఎంజాయ్ చేయాలి అంతే. కాదు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కొట్టే వాళ్ళు అంటే ఒక షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఈ టైం టేబుల్ రాసుకుంటారు వాళ్ళు గోడల పైన, సో ఒక చార్ట్ అతికించుకుంటారు, అట్లా ఉంటుంది కదా. మీరు అట్లా లేదా? అట్లేం లేదు మాకు. అంటే రిలాక్స్గా ఇప్పుడు చదవడం మెయిన్ టార్గెట్. అది ఎప్పుడు చదివితే ఏంటి, ఒకవేళ నైట్ ఇంట్రెస్ట్ వస్తే నైట్ చదవడమే. అంటే హెల్దీ రొటీన్ పెట్టుకోవాలి, కానీ మేము పెట్టుకోలేదు అనమాట. ఓకే, రిలాక్స్గా ఉంటుంది. ఎప్పుడు చదవాలనుకుంటే అప్పుడు చదువుతారు, ఎప్పుడు ఆడుకోవాలంటే ఆడుకుంటారు, చిల్ అవ్వాలనుకుంటే చిల్ అవుతారు, చిల్ అంతే. అంతేనా? సో నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్స్ అంటే మారుతూ ఉంటారు, అది సినిమా కొత్త సినిమా వచ్చిన దాన్ని బట్టి. సరే, ఇప్పుడు ఎవరు ప్రజెంట్? ఇప్పుడు నెక్స్ట్ ఖైరాదు అని టాక్సిక్ మూవీలో, నెక్స్ట్ ఇంకా రాని మూవీలో హీరోయినా? ఓకే, హీరో యష్. టాక్సిక్ కి నువ్వు బాగా కనెక్ట్ అయినావు అనుకుంటా, నాకు తెలిసి. కమింగ్ అంతేనా? సో యష్ ఎందుకు ఇష్టం? యష్ కేజీఎఫ్లో ఇది క్యారెక్టరైజేషన్ అతనిది. ఓకే, అంటే ఎట్లా అంటే ఎంత రిస్క్ అయినా ఒక తీసుకుందాం అన్నట్టు, ప్లస్ రూట్స్కి ఆల్వేస్ స్టిక్ అయి ఉండడం అనేది. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా నచ్చుతుంది నాకు యష్ది. ఓకే, సో యష్ అలా అని ఇష్టం. యష్. నువ్వు 10th ఉన్నప్పుడు అనుకున్నావా అంటే నేను ఇట్లా యూపీఎస్సీ రాయాలి, ఇట్లా అవ్వాలి, అది అని ఏమన్నా అనుకున్నావా? అంటే నాకు అప్పుడు యూపీఎస్సీ అని తెలియదు, జస్ట్ ఐఏఎస్ అని తెలుసు. అంటే జస్ట్ కలెక్టర్ అవ్వాలని తెలుసు. తర్వాత తెలిసింది అంటే కలెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందని ఆ తర్వాత తెలుసుకున్నాం. అప్పుడు ఇలా తెలుసు అంటే నేను 8th క్లాస్లో అది అప్పుడే కదా నాకు పరిచయం అయింది ఏకే ఖాన్ సార్. సో అప్పటికి జస్ట్ ఒక థాట్ ఉంది, వెళ్ళాలి చేయాలి అని. ఓకే, అంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో అంటే ఎప్పుడైనా లైఫ్లో స్ట్రగుల్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. అంటే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కానీ, తినడానికి లేకున్నప్పుడు కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదుర్కొన్నావా? అలాంటివి ఉంటాయి అన్న. అంటే లైక్ మామూలుగా కామన్గా ఎట్లా అంటే కొన్ని ఎగ్జామ్ ఫీజ్ చాలా గట్టిగా ఉంటుంది, అంటే 500, 800 అలా ఉంటుంది కదా. సో ఇది ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఫేస్ చేశా అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జామ్ అని అప్లికేషన్ ఉండేది. దాంతోపాటు ఇంకోటి ఏసీఐ ఎగ్జామ్, రెండు అప్లికేషన్ ఫీ 500. నా దగ్గర ఒకటే 500 ఉంది. సో ఒక ఎగ్జామ్కి అప్లై చేస్తే ఇంకో ఎగ్జామ్కి అప్లై చేయలేదు. సో అప్లికేషన్స్కి అప్పుడు ఇబ్బంది అవ్వడము, ప్లస్ ఒకవేళ ఎగ్జామ్ అప్లై చేసినా సరే వెళ్ళడానికి మనీ కావాలి కదా. ఇప్పుడు మన హైదరాబాద్లో ఎక్కడ తిరిగినా ఒకసారి బయటికి వెళ్ళి రావాలంటే 500 అవుతుంది. సో అది ఇష్యూ అయ్యేది ప్రతిసారి. అంటే ఎగ్జామ్కి వెళ్ళాలంటే అన్నని అడుగుతా, అన్న వేస్తాడు, కాకపోతే నాకు అనిపించేది ఎందుకు అన్న వాళ్ళని కష్టపెట్టుడు. ఓకే, అంటే ఒకవేళ నేను అడగకపోతే అన్నది వేరే దానికి అడుగుతా, మనీ ఖర్చు చేస్తాడు కదా అని. అంటే ఫైనాన్షియల్ ఇష్యూ ఆల్వేస్ నడుస్తూనే ఉంటుంది అది లోపల. అది ఇన్బిల్ట్ అయిపోయింది అది, అంటే లైక్ మన ప్రిపరేషన్లో పార్ట్ అన్నమాట. ఒకవేళ ఏదైనా బుక్ కొనాలన్నా సరే మనీ ఎందుకని చెప్పేసి మనం రఫ్ బుక్స్ ఉంటాయి కదా, రఫ్ బుక్స్లో ఇంకా పేజ్ చింపుకొని దాన్ని ఇంకో బుక్ చేసి వాడేయడమే. లేకపోతే ఆల్ ఇన్ వన్ బుక్స్ పెట్టుకోవాలి. ఒక 2-in-1 బుక్ తీసుకొని దాన్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. ముందు నుంచి ఒక సబ్జెక్ట్, వెనక నుంచి ఒక సబ్జెక్ట్ అలా. ఓకే, అట్లా చదువుకుంటావు అంతే. అంటే ఉన్న రిసోర్స్ని మంచిగా వాడుకుంటే అయిపోయాయి, అంటే వేస్ట్ చేయడం ఎందుకని. అంటే ఇప్పుడు ఇన్ని రోజులల్లా, ఇప్పుడు 22 ఇయర్స్లా ఎప్పుడైనా నువ్వు ఏదైనా జాబ్ చేసినావా? అంటే జాబ్ చేసి డబ్బులు లేనప్పుడు ఇంట్లో వాళ్ళని నేను ఎందుకు అడగాలి, సో నేనే సంపాదిద్దామని ఏదైనా?
ఒకసారి అంటే ఆన్లైన్లో క్యాప్చా ఎంట్రీ చేద్దాం అనిపించింది, క్యాప్చా ఎంట్రీ చేసుకుందాం అనిపించింది. అది ట్రై చేసి అవ్వలేదు. కాకపోతే నేను కోవిడ్లో మేము ఇంట్లో దగ్గర ఉన్నాం కదా, కోవిడ్లో మాత్రం క్యాటరింగ్కి వెళ్ళా. ఓకే. క్యాటరింగ్కి వెళ్ళి చేసేసి వచ్చిన తర్వాత అన్న తిట్టాడు అనమాట. అంత పని చేసి మనం పోషిద్దాం అనుకుంటున్నాం, అవసరం లేదని తిట్టాడు అనమాట. అంటే చేస్తే మాతో పాటు పని చేయి, ఇలా క్యాటరింగ్ సర్వ్ చేయకని చెప్పాడు. అంటే అదొకటి ఫస్ట్ టైం. అదే ఇక్కడ క్యాటరింగ్ ఇక్కడ హైదరాబాద్లోనా, అక్కడ సంగారెడ్డిలో? నారాయణఖేడ్లో. ఓకే. మా విలేజ్ నుంచి నారాయణఖేడ్కి వెళ్ళేసి అక్కడ క్యాటరింగ్ చేసేసి వచ్చాను అనమాట. ఎంత ఇస్తుండే పర్ డే? వాళ్ళు క్యాటరింగ్ 500 ఇచ్చారు అప్పుడు. ఓకే, 500 ఇస్తుండే. ఎన్ని రోజులు వెళ్ళాను? ఒకటే రోజు వెళ్ళా. 500 వచ్చినాయి. 500 వచ్చి అది కూడా తీసుకొని ఇవ్వలేదు అన్న. తీసుకోలే 500? అన్న వద్దనేసాడు, తిట్టాడు అనమాట. క్యాటరింగ్ ఎందుకు వెళ్తున్నావు అదంతా వద్దన్నాడు. ఇక నెక్స్ట్ డే ఇంకోసారి ట్రై కూడా చేయలేదు. ఆ 500 ఉంటే దేనికన్నా పనికొస్తుండే కదా మనకి. అన్న వద్దన్నాడు. అంటే క్యాటరింగ్ నాకు అదే క్యాటరింగ్కి వెళ్ళడం మనకు అంత ఎందుకు అని చెప్పేసి, పొలం పనులు చేసుకోవచ్చు కదా, లేకపోతే ఇంట్లోనే ఉండు అలా అనేటోడు. ఇంకోప్పుడు ఒకసారి ఏంటంటే వేరే వాళ్ళ పొలంలో మందు స్ప్రే చేయడానికి వెళ్ళా. ఓకే. అది ఆ రోజు చేయడానికి వెళ్ళా. వచ్చిన తర్వాత ఆ వెయిట్కి ప్లస్ మందు ఉంటుంది కదా, పురుగుల మందు, అప్పుడు నా వీప్ మీద పడ్డది. ఫుల్ మంట వచ్చింది. అప్పుడు కూడా అన్న ఎవడు పోమని నిన్న తిడతాడు. ఓకే. అప్పుడు ఎంత వచ్చినాయి డబ్బులు? అప్పుడు 800 ఇచ్చిరా? ఓకే. నేను మా ఇంకో అన్న కలిసి వెళ్ళాం. కలిసి వెళ్తే ఎందుకు వెళ్ళామని తిట్టాడు. అంతే, వేరే జాబ్ ఏం చేయలేదు ఇప్పుడు. సో అన్నయ్య ఎప్పుడన్నా ఏమన్నా చెప్తుండేనా, నువ్వు ఈ జాబ్ కొట్టాలి, నువ్వు ఈ స్టేజ్లో ఉండాలని అన్న చెప్తా ఉంటాడా ఏమన్నా? అంటే లేకుంటే ఇష్టం వచ్చింది చేయరా అని చెప్పేసి చెప్పడమా? అంటే అన్న ఎక్కువ తెలియదుగా జాబ్స్ గురించి. ఒకటే అంటాడు ఏమందంటే, నువ్వు ఏదైనా మంచి జాబ్ కొట్టుకోవాలి అంటాడు. లేకపోతే యూపీసీ ట్రై చేసినావు కదా, ఐఏఎస్ అవుతావు కదా, అంటే ఐఏఎస్ అవ్వు అంటాడు అనమాట. మరి ఐఏఎస్ అవ్వచ్చు కదా మరి అన్న చెప్పినట్టు? అవుతా అంటే అన్నకు మాట ఇచ్చావు, అవుతా డెఫినెట్లీ, కానీ టైం తీసుకుంటా. అంటే నీకు ఈ అటెంప్ట్ నా నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ ట్రై. ఐపీఎస్ అంటున్నావు కదా మరి? ఐపీఎస్ అని యూపీఎస్సీ క్లియర్ చేస్తే అది ఏదో ఒకటి అవ్వచ్చు. యూపీఎస్సీ క్లియర్ చేసినాక నువ్వు 300 పైన వస్తే నీకు ఐఏఎస్ రాదు మరి? డెఫినెట్లీగా, కానీ ఐపీఎస్ చూస్ చేసుకుంటే అన్నకు మళ్ళీ చెప్పాలి, ఐఏఎస్ కన్నా నాకు ఐపీఎస్ ఎక్కువ ఇష్టం అంటే సరే అంటాడు మరి. అయితే ఇప్పుడు 58 ర్యాంక్ వచ్చింది కదా, అన్న ఐఏఎస్ అవ్వాలని అంటుండు కదా. సో అంటే యూపీఎస్సీ సివిల్స్ రాసి మరి 59th ర్యాంక్ తెచ్చుకుంటావా? అన్న కోసం ట్రై చేస్తావు. సో 59th ర్యాంక్ వస్తే నీకు ఐఏఎస్ వస్తుంది, ఓకే కదా నీకు? ఐఏఎస్ అంటే ఐపీఎస్ కావాలి కదా నాకు కూడా. అంటే అన్నతో మాట్లాడి, అన్న యూపీఎస్సీ మళ్ళీ సివిల్స్ క్లియర్ చేసి అన్న ఐపీఎస్ అయితే అని చెప్తా. సరే మళ్ళీ సరే అంటాడు. ఏమన్నాడు? అది కాదు, నీకు ఏం అర్థమవుతుంది? నీకు అర్థమవుతలేదు. నేను అంటే 59th ర్యాంక్ తెచ్చుకొని మళ్ళీ ఐఏఎస్ అవ్వ అంటున్నారు. 59th ర్యాంక్ వస్తే నీకు ఐఏఎస్ వచ్చేస్తుంది, అవునా? కానీ నాకు ఐఏఎస్ కంటే ఐపీఎస్ కావాలి కదా. అవును. సో అన్నయ్యని ఎట్లా కన్విన్స్ చేస్తావు? అన్నని ఎట్లా కన్విన్స్ చేస్తా అంటే చెప్తా, నాకు ఇది ఇష్టము, నేను సర్వీస్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాయి, రెండు ఈక్వలే కదా. ఒక ఐపీఎస్ కూడా అంత తక్కువ ఏం కాదు ఒక ఐఏఎస్ కంటే. సో అన్నతో మాట్లాడితే అన్న మళ్ళీ హ్యాపీగా ఓకే అంటాడు. ఓకే. అన్నకి ఏం చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మళ్ళీ కూర్చోబెట్టి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, నాకు ఇది ఇష్టం అని చెప్పాలి, నాది ఇది చేస్తా, అంటే ఐపీఎస్ చేస్తే ఏకే కాన్సర్ లాగా అవ్వచ్చు అని చెప్తే, మనం కూడా ఇలా నాలాగా ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, ప్లస్ ఐపీఎస్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను చెప్తే, సరేరా నీ ఇష్టం అంటాడు. మళ్ళీ అంటే ఎక్కువ ఫోర్స్ చేయడు, సరే నీ ఇష్టమే అంటాడు. సో నీకు హెల్ప్ చేయాలని ఉంది అంటే, నీకు చాలా మంది హెల్ప్ చేశారు కాబట్టి అట్లా హెల్ప్ చేయాలని. అలా అంటే నాలా చాలా మంది ఉంటారు కదా సార్, అంటే లైక్ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ చాలా గట్టిగా ఉంటాయి, కానీ ఒక ఫినాన్షియల్ ఇష్యూ ఉండడం వల్ల ఆగిపోతారు చాలా మంది. అంటే వీక్ అంటేనే ఆగిపోతారు. ఒకవేళ నేను ఆ పొజిషన్లో వస్తే మాత్రం డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి. అంటే స్టడీస్ విషయంలో చూసుకుందాం అంటే గట్టిగా ట్రై చేస్తే ఏమవుతుంది మస్తు అంటే ఏదో పోతుంది, మళ్ళీ ఇంకో అటెంప్ట్ ఇచ్చుకోవాలి. ఓకే, అంటే వస్తుంది లేకుంటే మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తే చాలు అన్నట్టు అంటున్నారు. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరెవరు మీకు హెల్ప్ చేశారు, వాళ్ళ పేర్లు? వాళ్ళ పేర్లు అంటే సార్, ఫస్ట్ నేను స్కూలింగ్ నుంచి 1 by 1 ఉంటారు కదా. ఓకే. సో స్కూల్లో నేను చదువుకున్నప్పుడు మా డాడీ చనిపోయినప్పుడు ఇక స్కూల్ ఫీ ఉంటుంది కదా. అంటే అన్న పే చేయలేకపోతే చేయడం కష్టం అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ అనమాట పండరగౌడ్ సార్ అని చెప్పేసి, శ్రీ సాయి విద్యాలయం స్కూల్. పండరగౌడ్ సార్తో పాటు ఇక వేరే ఫ్యాకల్టీ వాళ్ళు, వెంకటేశం సార్, పాండు సార్, మల్లికార్జున్ సార్, వాళ్ళందరూ అన్నతో మాట్లాడి సరే మేము తక్కువ అని చెప్పేసి మా స్కూల్లో ట్రిప్ అయింది. ఆ ట్రిప్కి నన్ను అమౌంట్ లేకుండా తీసుకెళ్లారనమాట. సో ఫస్ట్ స్టెప్ అక్కడ అంటే వాళ్ళు హెల్ప్ చేయడం స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ మా బావ అని చెప్పా కదా, 5th క్లాస్ చదివించుకోవడం. తర్వాత 6th క్లాస్ మా మామయ్య మరి రవీందర్ రాథోడ్ అని చెప్పేసి మామయ్య చదివించుకున్నారు. తర్వాత ఏకే ఖాన్ సార్ ఇక ఆల్వేస్ ఉన్నారు, అంటే ఒక స్టేజ్ తర్వాత ఏకే ఖాన్ సార్ కంప్లీట్లీ. తర్వాత మా 21st century ఐఏఎస్ అకాడమీలో మా మెంటర్స్. తర్వాత ఏకే 21st century ఇచ్చిన మా మెంటర్ అరుణ్ సార్. సో ఇలా 1 by 1 వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఈ దేవుడి ప్రకారం చెప్తే నేను అగ్నాస్టిక్ అనమాట, అంటే లైక్ నమ్ముతా నమ్మను అన్నట్టు. బట్ కంప్లీట్లీ అథియిస్ట్ కాదు,
కంప్లీట్లీ థీస్ట్ కూడా కాదు, అగ్నాస్టిక్ అనమాట నేను. ఓకే. సో నేనేం బిలీవ్ చేస్తా అంటే టైంని బట్టి దేవుడు ప్రజెంట్ అవుతాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనుషులు అన్నట్టు. ఇది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. నాకు ఎప్పుడైతే నేను కంప్లీట్ డౌన్ఫాల్లో ఉంటానో ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు అనమాట. సో నాకు ఏంటంటే టైం ఇచ్చిన దేవుడు వీళ్ళే అనమాట. ఓకే. సో ఎవరు మా సార్ వాళ్ళు ప్లస్ మా పేరెంట్స్, మరి మా మామయ్య వాళ్ళు అలా. ఓకే. సో వీళ్ళు ఆల్వేస్ నన్ను ఎక్కడ ఎంత డౌన్ఫాల్లో కూడా హెల్ప్ చేసుకుంటూ వచ్చారనమాట. ఏకే ఖాన్ సార్ గురించి మీరు ఏం చెప్తారు? ఏకే ఖాన్ సార్ నా ఇన్విజిబుల్ పవర్ హౌస్ అతను. ఓకే. ఎప్పుడు నా బ్యాక్ ఉండి ఈవెన్ నేను కాల్ చేసినా సరే చెప్పు హీరో ఏమైంది అంటాడు. ఓకే. సరే ఇది ఇష్యూ అంటే ఓకే దెన్ ఐ విల్ సీ అంటాడు. డెఫినెట్లీ నాకు ఇప్పుడు సపోజ్ నా బుక్స్ లేవనుకోండి, సార్ నాకు ఈ బుక్ కావాలంటే ఆ బుక్ ఎందుకు ఇంకో మంచి బుక్ తీసుకో అని చెప్పేసి బుక్ పేరు సజెస్ట్ చేస్తాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టుకుని మాట్లాడతాడు, 1-2 గంటల సేపు కూడా మాట్లాడతాడు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే నేను వెళ్తే పక్కన కూర్చోబెట్టుకుని అతను వర్క్ అతను చేసుకుంటాడు. ఓకే. అలా అంటే చెప్పాలంటే ఆ సార్ని చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ సార్లానే అవ్వాలనిపిస్తుంది. ఓకే. అది టార్గెట్, అదే అవ్వాలి. అంటే ఒక గిరిజన బిడ్డగా నువ్వు జాబ్ కొట్టడం జరిగింది. సో అంటే గిరిజన బిడ్డలకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏమని చెప్తావా? మా గిరిజన బిడ్డలకు సార్ ఇప్పుడే మా కమ్యూనిటీ అంటే లైక్ స్టార్ట్ అయింది గ్రో అవ్వడం. అంటే వాళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఏంటంటే మమ్మల్ని బయటకు వస్తే మమ్మల్ని ఏమనుకుంటారో, అంటే ఎవరైనా డిమోటివేట్ చేస్తారో అలా భయపడుతుంటారు అనమాట. వాళ్ళు ఎంత ఉన్నా సరే బయటికి రావడం కష్టం అవుతుంది. సో నేనేమంటా అంటే చదువు ఒకటి వాళ్ళని బయటికి తీసుకురాగలదు. వేరేది ఏం చేసినా సరే, ఎన్ని ర్యాలీలు చేసినా, ఏం చేసినా సరే, ఎన్ని రైట్స్ వచ్చినా సరే, వాళ్ళు చదువుకోకపోతే వాళ్ళు ఎన్ని రైట్స్ ఉన్నా వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోలేరు కదా. సో నేనేమంటా అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు స్టడీస్కి ఇవ్వాలి. ఓకే. స్టడీస్కి ఇస్తేనే వాళ్ళు డెఫినెట్లీ మెయిన్ స్ట్రీమ్లో రావచ్చు. మెయిన్ స్ట్రీమ్లో వచ్చి వాళ్ళకి కావాల్సిన రైట్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తా సార్. సో నా గిరిజన సోదరులందరికీ ఒకటి ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఎడ్యుకేషన్ అసలు అవాయిడ్ చేయొద్దు. ఎంత పాజిటివ్ అయితే ఎంత పాజిబుల్ అయితే అంత చదువుకోవచ్చు. చదువుకొని డెఫినెట్లీ సిస్టంలో వస్తేనే కదా వాళ్ళు కూడా వాళ్ళ రైట్స్ ఇచ్చేసేది. సో ఎడ్యుకేషన్ని అవాయిడ్ చేద్దని చెప్తాను నేను మా వాళ్ళందరికీ. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? స్టడీస్లోనా సార్? అన్నిట్లలో అంటే లైఫ్లో స్టడీస్లో అంటే వేరు ఉన్నారా? అంటే ఉంటారు కదా, ఇప్పుడు సపోజ్ క్యారెక్టర్లు అంటే మా మామయ్యలా ఉండాలనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు సర్వీస్ చేయడంలో ఏకే ఖాన్ సార్లో ఉండాలనిపిస్తుంది. ఓకే. ఎలా చదవాలంటే మా అరుణ్ సార్ చదివినట్టు చదవాలనిపిస్తుంది. అంటే అరుణ్ సార్ ఎలా అంటే చాలా తక్కువ టైం ఎక్కువసేపు చదవరు, కొంచెం సేపు చదివి తర్వాత మళ్ళీ చిల్ అయిపోతాడు. ఓకే. మళ్ళీ ఏం చదివినా సరే దాంట్లో ఒక ఇది పెట్టుకుంటాడు అనమాట, ఏదో నిమోనిక్ పెట్టుకొని చదవడము అలా చదువుతాడు. ఓకే. సో స్టడీస్లో అరుణ్ సార్. మళ్ళీ ఇంకేమైనా ఎవరైనా మోటివేట్ చేయాలనిపిస్తే దాంట్లో మళ్ళీ మా రీమా టీచర్ అని చెప్పా కదా, రీమా టీచర్ అండ్ సల్మా టీచర్ అలా. ఓకే. మళ్ళీ పేషెన్స్లో అంటే మమ్మీ అనిపిస్తుంది. అంటే ఎంత ఏమైనా సరే మమ్మీ రిలాక్స్గా ఉంటుంది. సో అలా. సో ఒక ఫీల్డ్ని బట్టి ఒక పర్సన్ మారుతారు అనమాట. అంటే ఓవరాల్గా కాంప్లెక్స్గా కాకుండా ఒక్కొక్కలా ఉండాలనిపిస్తుంది. వీళ్ళంతా నా ఇన్స్పిరేషన్స్ అలా. సో అంటే ఎవరితో మాట్లాడేటప్పుడు భయపడతావాను, లేకుంటే నార్మల్గా క్యాజువల్గా అందరితో మాట్లాడడానికి ఇష్టపడతావా? మాట్లాడతా, చాలా మందితో మాట్లాడతా. అంటే క్యాజువల్గా మాట్లాడేస్తా. అంటే మా ఫ్రెండ్ అంటాడు, అంటే లైక్ ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ అంటారు కదా, నన్ను అల్ట్రా ఎక్స్ట్రోవర్ట్ అంటాడు మా వాడు ఒకడు. ఎక్స్ట్రోవర్ట్ అంటారా, ఇంట్రోవర్ట్ అంటారా? అల్ట్రా ఎక్స్ట్రోవర్ట్ అంట. ఇంట్రోవర్ట్ కాదా? ఇంట్రోవర్ట్ కాదు, చాలా మాట్లాడతావు నువ్వు. కానీ మేము ఇంటర్వ్యూ ఇప్పుడు ఎవరు చూసినా నువ్వు ఇంట్రోవర్ట్ అనుకుంటారు తెలుసా. ఇంట్రోవర్ట్ అంటే ఒక్కసారి ఫ్రీ అవ్వాలంటే కొంచెం ఒకసారి తెలిసిన వాళ్ళంటే చాలా మాట్లాడుతుంటాం. నవ్వుపియడము, సినిమాలు అవి చాలా మాట్లాడతాం అనమాట. ఓకే. సరే ఒక పాట పాడు ఏదన్నా. అంటే లైక్ మూవీ పాట కానీ ఏదైనా కానీ. మూవీ పాట అదే ఏదైనా అంటే నీకు వచ్చిన పాట పాడు. అంటే స్కూల్లో పాడింది కానీ ఎప్పుడైనా పాడింది నీకు వచ్చిన పాట పాడు. పాటలు అవి రావన్నా, మళ్ళీ క్రేజీగా ఉంటుంది. ఎప్పుడు పాటలు ట్రై చేయలేదు. ఓకే. పాటలు ట్రై చేయలేదు. కాకపోతే ఎన్సీసీ చేసినప్పుడు ఎన్సీసీ సాంగ్స్ అవి అంటే ఉంటుంది కదా, అవి ఆల్మోస్ట్ నేషనల్ అంతం లానే ఉంటాయి, అవి వస్తాయి. పాటలు వింటా చాలా. ఓకే. పాడను కానీ వింటా. ఒకవేళ మా గ్రూప్ అంతా ఉంటే చాలా అందరు కలిసి పాడతాం. ఓకే. మేము ఒకసారి బయటికి వెళ్తే అలా కలిసి పాడడం, అంటే కోరస్ ఇస్తుంటా. కానీ సింగిల్గా పాడమంటే కష్టం ఇక. ఓకే. నాకు ఇష్టమైన సినిమా ఆకాశం నీ హద్దురా అని, సూర్యాది. ఓకే. ఎందుకు ఇష్టం అది మూవీ? అతను సింగిల్ సోల్జర్ కదా, అతను దాంట్లో లైక్ బ్యాక్గ్రౌండ్ జీరో, బట్ ఏం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఫైనల్లీ స్ట్రగల్స్ ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా ఫైనల్ అచీవ్ చేస్తాడు కదా. సో ఆ సినిమా చాలా ఇష్టం. ఆకాశం నీ హద్దురా. సో ఫైనల్గా అంటే నీకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకుందాం అనుకుంటున్నావా? సార్ చెప్పుకో. ఫైనల్ అంటే నేను మెయిన్గా ఏకే ఖాన్ సార్కి ప్లస్ మా ఇన్స్టిట్యూట్కి అండ్ అరుణ్ సార్కి,
వీళ్ళ ముగ్గురికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ నాకు నాకు ఒకవేళ చేసే ఆప్షన్ వస్తే వీళ్ళని నేను కూడా చాలా మంది చేయాలనుకుంటున్నా సార్. ఓకే, అంటే వీళ్ళలాగా సర్వీస్ చేయాలనుకుంటున్నా. వీళ్ళ సర్వీస్ చేయాలనుకుంటున్నా. అంటే మా క్యాంపస్లో ఏంటంటే నన్ను ఆదుకుంది. అలానే ఒకవేళ నాలా ఎవరైనా వచ్చినా క్యాంపస్ రెడీగా ఉంది. అరుణ్ సార్ ఏంటంటే ఒక పర్సన్ని ట్రస్ట్ చేశాడు అనుకోండి, ఒక స్టూడెంట్ని, తన ప్రిపరేషన్ పక్కన పెట్టి మళ్ళీ స్టూడెంట్తో ఉంటాడు. ఓకే, ఏకీకాంత్ సార్ అయితే తెలిసిందే కదా అలా. సో నాకు కూడా ఒకవేళ ఆప్షన్ వస్తే నేను కూడా వీళ్ళు ఒక పర్సన్ అవ్వాలి, ఇంకో పర్సన్కి అలాగా ఎవరైనా ఎవరైనా భాస్కర్ దొరికితే ఆ భాస్కర్కి నేను అరుణ్ సార్ అవ్వాలి. సరే, నేను ఇప్పుడు సివిల్స్ రాయాలనుకుంటున్నా, మరి నాకు హెల్ప్ చేస్తావా? డెఫినెట్లీ అన్న, చేస్తావా? డెఫినెట్లీ. అంటే లైక్ ఫౌండేషన్ నుంచి అడ్వాన్స్ క్లాసెస్ వరకు ప్లస్ అటెంప్ట్ ఇవ్వాలంటే ఏమన్నా దానికి అన్నీ చెప్తాను నేనైతే. నేను క్వాలిఫై అవుతున్నా రాస్తా? అవుతామన్న, యూపీఎస్సీ అంటే అవ్వచ్చు. ఓకే, డెఫినెట్. అంటే యూపీఎస్సీ నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత చాలా తెలిసిపోతుంది, అంటే మన స్టాండర్డ్స్ ఏంటి అంత ఆటోమేటిక్గా. వేరే ఎగ్జామ్స్లో అంటే సపరేట్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది యూపీఎస్సీ చదివితే మాత్రం. హెల్ప్ చేస్తాం, మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తా అంటే స్టార్ట్ చేద్దాం. అంతేనా? సరే, ఒక ట్రైల్ ఇద్దాం మరి. ఏంటన్నా? ఓకే, డన్. అంటే నాకు నువ్వు ఏకేకాంత్ సార్ ఎట్లా ఉన్నాడో నువ్వు నాకు అవ్వాలి, మరి అవుతావు కదా? డెఫినెట్లీ అవుతుంది, డెఫినెట్లీ. కానీ నేను నిజం చెప్తున్నా, అప్పటి నుంచి నువ్వు నాకు ఇంటర్వ్యూలో నువ్వు సార్ అంటుంటే నీ పొజిషన్ ఎక్కడ, మా ఇంటర్వ్యూ పొజిషన్ ఎక్కడ? సో అంటే మీరు కూడా చెప్పాలంటే సర్వీస్లోనే ఉన్నారన్న. ఓకే, అంటే సర్వీస్ అంటే ఒక జాబ్లో ఉండాల్సిన అవసరం లేదు కదా, కానీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు మీరు చేసేది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నన్ను పిలిచిన వల్ల ఇప్పుడు నా స్టోరీ ఒక 10 మందికి తెలుస్తుంది, నాలో ఇంకో ఒక పర్సన్ బయటకు వచ్చినా చాలు కదా. అవును. సో అది మీ త్రూ అవుతుందంటే మీరు కూడా ఒక పర్సన్ లైఫ్ చేంజ్ చేయడానికి రెడీ ఉన్నారు. సో మీరు కూడా చెప్పాలంటే ఒక సోషల్ సర్వీస్లో మీరు కూడా ఒక పార్ట్ అనిపించింది నాకు. డన్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంతగానో అర్థం చేసుకున్నందుకు. అంటే నా ఇంటెన్షన్ అదే, అంటే ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చినావు, అంటే నీలాంటి వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తున్నావు చూడు, సో అది కావాలి. సో ప్రతి ఒక్కరు అంటే ఎవరైనా హెల్ప్ చేస్తే అసలు మర్చిపోవద్దు. వేరే వాళ్ళ దగ్గర మనం హెల్ప్ తీసుకుంటే మనం ఇంకా వేరే వాళ్ళకి హెల్ప్ చేసేది మనం నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. సో థ్యాంక్ యూ.